అయితే డోర్నకల్ నుంచి మా ఊరు 10 కిలోమీటర్లే. అంతేనా? 10 కిలోమీటర్లు. మహబాద్ 6 years ఉండేది. కింద ములిస్తే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునా? ఏంటంటే మన క్యాన్సర్ అలాంటి రోగాన్ని రాకుండా ఉండడానికి బాగా యూస్ అవుతాయి. వయాగ్రా ఫర్ జెంట్స్, జెంట్స్ న్యాచురల్ వయాగ్రా యూజ్ అవుతుంది. పవర్, ఐ పవర్, అదే విధంగా మైండ్ రిలాక్స్ అవడానికి, స్ట్రెస్ కంట్రోల్ అవడానికి బాగానే యూజ్ అవుతుంది. తీసుకున్నాం స్పైస్ రూట్కి 100 రూపీస్. ఈ అన్న తెలుగు ఆయనే. హాయ్ చెప్పండి. నమస్తే జీ. హాయ్. నా పేరు వచ్చేసి శ్యామ్. ఇక్కడ తెలుగు ఏడా వర్క్ చేస్తున్నారండి. మనకి ఇక్కడ ఆయుర్వేద మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నది, ఇంకా స్పైసెస్ ఉన్నది. సో ఎలా తయారవుతుంది, ఇంకా మనం మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే మనకేం బెనిఫిట్ ఉందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకేంటంటే మన స్టోర్ వచ్చేసి మేము అమ్మాయి వచ్చేసి మ్యాక్సిమం మా ఓన్ ప్రొడక్ట్ మేము అమ్మేది కూడా. సో స్పైసెస్ వచ్చేసి మా గార్డెన్ ప్రొడక్ట్. మీకు అన్ని రకాలైన ప్రొడక్ట్ మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. మేము ఇచ్చే ప్రొడక్ట్లో మాకు గ్యారెంటీ ఉండేది. ఓకేనా? సో ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. వీళ్ళది ఏంటంటే ఇక్కడ మొత్తం ఓన్ ప్రొడక్ట్స్ అంట. ఇక్కడ స్పైస్ రూట్లో కేరళలో మొత్తం వీళ్ళు ఆయుర్వేదకు మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్ మెడిసిన్స్ ఉన్నది, ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నది, ఇంకా స్పైసెస్ ఉన్నది. మెడిసిన్ ప్లాంట్స్ అండ్ స్పైసెస్ కూడా ఉన్నాయంట. ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, కొనుక్కోవచ్చు. ప్రొడక్ట్స్ ఉన్నాయంట, గ్యారంటీ కూడా ఉంటుంది. గ్యారంటీ ఉంది. మెడిసిన్ తీసుకున్నా మాకు అయితే గ్యారంటీ ఉంది. ఒకవేళ మీరు యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాలేదు అనుకో, మనీ బ్యాక్ గ్యారంటీ మేము. కారణం ఏంటంటే మాకు ఒక 140 years నుంచి మేము ఇక్కడే మెడిసిన్ అమ్ముతున్నారు కాబట్టి మీకు వచ్చే ప్రొడక్ట్లో గ్యారంటీ 100% ఉంది. ఒకవేళ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాలేదంతో ఆ ప్రొడక్ట్ మాకు రిటర్న్ పంపిస్తే మీకు కొరియర్ ఛార్జ్ ప్లస్ ప్రొడక్ట్ అమౌంట్ రిటర్న్ ఇస్తారు. ఓకే. ఒకవేళ మీరు ప్రొడక్ట్ యూజ్ చేసి అది ఒకవేళ పని చేయలేదని మీకు అనిపిస్తే మీరు ఇక్కడ వీళ్ళకి రిటర్న్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఫుల్ పేమెంట్ రీఫండ్ చేస్తారంట. సో బెస్ట్ ప్లేస్. మీరు ఒకవేళ వస్తే మాత్రం ఒకసారి విజిట్ అవ్వండి. నేను కూడా ఏదైనా లాస్ట్గా చూసి నచ్చితే నేను కూడా ఏదైనా తీసుకెళ్తా ఇంటికి. పదండి. ఓకే సార్. ఇది దాల్చిన చెక్క చెట్టు. ఓకే. ఒక చెట్టు నుంచి మనకు 3 రకాలైన ప్రొడక్ట్ యూజ్ చేయగలుగుతాం. ఫస్ట్ వన్ వచ్చేసి బార్క్, అంటే తోలు పట్ట అంటారు. అప్పర్ బార్క్ని మనం తోలు పట్ట అంటారు. లోపల వచ్చేసి రోల్స్ అనమాట, రోల్ పట్ట అంటారు. అది మన మిషన్లో కట్ చేసుకొని మిషన్లో డ్రై చేస్తారు. సో అది మనకు యూజ్ చేయాలి. ఇంకా ఇది లీఫ్ వచ్చేసి బే లీఫ్, మన బిర్యానీలో మసాలాన్ని వాడతారు కదా, అది వచ్చేసి బే లీఫ్ అంటారు. సో ఈ 3 రకాలైన ప్రొడక్ట్ ఒకే చెట్టు నుంచి మనకు వస్తాయండి. ఇది మనం తీసి మనం యూజ్ చేసుకున్న మనకు బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్. ఇది యూజ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా రెండవది వచ్చేసి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తారు. సో మన రెగ్యులర్గా టీలు లేదా కాఫీలు సినమన్ పౌడర్ మిక్స్ చేసి వాడితే మనకు మన బాడీలో మెటాబాలిజం ఇంక్రీజ్ అవుతాయి. మెటాబాలిజం ఇంక్రీజ్ అయినప్పుడు మనకు వెయిట్ లాస్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది వెయిట్ లాస్కున్న మెడిసిన్ కాదు, మన రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా మనకు వచ్చేసి బెనిఫిట్ అది. సో ఇది దాల్చిన చెక్క చెట్టు. ఓకే, ఇది దాల్చిన చెక్క చెట్టు అంటే దాని యొక్క యూజెస్ కూడా చెప్పిండు అన్న ఇప్పుడే. ఇది వచ్చేసి దానికి ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ ఇది. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి బే లీఫ్, బిర్యానీ ఆకు. ఇది మనం డైరెక్ట్ గా తీసిన తర్వాత మిషన్ లో డ్రై చేస్తారు. సో రెండవది వచ్చేసి ఇది ఇది తోల్ పట్ట, అంటే స్కిన్ పట్ట అంటారు. సో మూడోది అది రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది రోల్ పట్ట. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ ఆకులు అంట, దాని తర్వాత ఇది తీస్తారంట, తర్వాత ఈ ప్రాసెస్ చేసి మొత్తం మెడిసిన్ అయితే తయారు చేస్తారంట ఆ చెట్టు నుంచి. సో ఇది కర్పూర తులసి అంటారు. ఓకే, కర్పూర తులసి. సో మనకు డిఫరెంట్ టైప్స్ తులసిలు అవైలబుల్. అలా దీనిలో ఒక 16 టైప్ తులసి వచ్చేసి మెడిసిన్ పర్పస్ మాత్రం యూజ్ చేసే ప్రొడక్ట్. సో ఈ కర్పూర తులసి వచ్చేసి మైగ్రేన్ పైన మెయిన్ మెడిసిన్. మైగ్రేన్, హెడ్ ఏక్, సైనస్, ఇన్సోమియా అట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్ రిలేటెడ్ ప్రాబ్లానికి మెయిన్ మెడిసిన్ కర్పూరాన్ని తయారు చేస్తారు. ఇది ఆయిల్ ఫామ్లో ఉంది. మన 90 days కోర్స్, 90 days అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది మనం ఎలా అప్లై చేయాలంటే, మన సెంటర్ హెడ్లో ఒక 4 drops అప్లై చేసుకోవాలి. 2 చెవు బ్యాక్లో ఒక్కొక్క డ్రాప్స్ మనం కొద్దిగా మసాజ్ చేసి ఇవ్వాలి. దాని తర్వాత ఒక డ్రాప్స్ తీసుకొని ఫింగర్లో మనం మిక్స్ చేసిన తర్వాత ఒక 3-4 times మన స్మెల్ తీసుకోవాలి. ఈ విధంగా ఎవరి నైట్ పడుకున్నది అర్ధగంట ముందు మనం అప్లై చేసుకోవాలి. 90 days రెగ్యులర్ అప్లై చేయడం ద్వారా మనకి హెడ్ ఏక్, మైగ్రేన్, ఇన్సోమియా, సైనస్ అలాంటి రోగానికి మెయిన్ మెడిసిన్ వాడతారు ఇది. సో ఇది వచ్చేసి మన ఆయిల్ ఫామ్లో ఉంది. కాకనట్ ఆయిల్ మిక్స్ చేసి మనం ఆయిల్ తయారు చేస్తారు. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే కర్పూరాది, తులసి. ఓకే, చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట ఆ చెట్టు వల్ల. చూడండి, మొత్తం యూట్యూబ్లో పెడుతున్నాను, మీకు యూజ్ అయితే అంటే ఆర్డర్ ఉన్నాయి, ఆర్డర్ చేయొచ్చు, ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అంట. ఇది వచ్చేసి మిరియాలు చెట్టు. మిరియాలు, దిస్ వన్ బ్లాక్ పెప్పర్ అంటారు. ఓకే, ఈ చెట్టు వచ్చేసి
ఇది సపోర్టింగ్ ట్రీ. ఈ క్లైంబర్ మోడల్ ప్లాంట్ వచ్చేసి మిరియాలు. ఓకే, ఇది మిరియాలు ప్లాంట్. అది మిరియాల ప్లాంట్ అంట. సపోర్టింగ్ ట్రీ ఏ చెట్టు మీదైనా వెళ్తాయండి. ఒక ప్లాంట్ పెట్టుకుంటే మనకు 25 సంవత్సరం వరకు లైఫ్ టైం ఉంది. ప్లాంట్ ఉన్నాయా విత్తనాలు? విత్తనాలు మేము ఇవ్వట్లేదు, కానీ మేము ప్రొడక్షన్ పెప్పర్ ఇస్తారు. సో 3వ సంవత్సరం నుంచి మనకు పెప్పర్ వస్తాయండి. ఒకే చెట్టు నుంచి మనకు 3 రకాలైన ప్రొడక్ట్ యూజ్ చేయగలుగుతాం. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ పెప్పర్, రెండవది వచ్చేసి బ్లాక్ పెప్పర్, మూడవది మన వైట్ పెప్పర్. ఈ గ్రీన్ పెప్పర్ అంటే యాక్చువల్లీ మన ఇండియాలో తక్కువనే వాడతారు. ఈ గ్రీన్ పెప్పర్ మేము ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి మెయిన్గా యూస్ అవుతుంది. కారణం ఏంటంటే దానికి కారం తక్కువనే ఉంటుంది, కానీ టేస్ట్ అదేవిధంగా స్మెల్ బాగానే ఉంటుంది. కాబట్టి మన ఇండియన్స్ అయితే ఎక్కువ కారం వాడతారు, కాబట్టి స్పెషల్లీ సౌత్ ఇండియన్స్, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ వాళ్ళు ఎక్కువ కారం వాడతారు. సో కాబట్టి మనం అది యూజ్ చేయట్లేదు, కారణం ఏంటంటే దానికి కారం తక్కువనే ఉంటుంది. మనం యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ ప్లస్ వైట్ పెప్పర్ యూజ్ అవుతాయి. ఈ గ్రీన్ పెప్పర్ అంటే మెచ్యూర్ కాకముందు, అంటే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ మంత్లో మనం ఆ సీడ్ కలెక్ట్ చేయాలి, మిషన్లో డ్రై చేయాలి, ఇంకా మనం అది పౌడర్ చేయాలి. సో రెండవది వచ్చేసి బ్లాక్ పెప్పర్ వచ్చేసి ఇది మెచ్యూర్ అయిన తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చ్ ఆ 2 మాసం తీసుకున్న కలెక్ట్ చేసే సీడ్ వచ్చేసి మనకు బ్లాక్ పెప్పర్ తయారడానికి యూస్ అవుతాయి. బ్లాక్ పెప్పర్ అంటే సీడ్ తీసుకున్న తర్వాత అది మనకు 3 days ఎండబెడితే మనకు డ్రై అప్ అయితే, డ్రై అప్ అయిన తర్వాత బ్లాక్ పెప్పర్ యూజ్ చేయగలుగుతాం. అది మన బిర్యానీలో మసాలాలని మనం వాడుతూనే ఉన్నాం. సో మూడవది వచ్చేసి వైట్ పెప్పర్. వైట్ పెప్పర్ అంటే మెచ్యూర్ అయి పండు అయిన తర్వాత, పండు అయిన సీడ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఆ సీడ్ని మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 3 days ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ అంటే వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టిన తర్వాత అది పీల్స్ రిమూవ్ చేస్తే మనకు వైట్ పెప్పర్ వస్తుంది. అది మనం పౌడర్ చేయడానికి మెయిన్గా యూస్ అవుతుంది. ఫ్రైస్లు, చికెన్ ఫ్రైస్, ఫిష్ ఫ్రైస్ అట్లాంటి వెజ్ కర్రీస్ కూడా మనం ఎక్కువనే అది వాడతారు. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది 3 రకాలైన పెప్పర్స్ మీరు చూడగలుగుతాం. ఇది ప్రాసెస్, ఇది మిక్చర్ పెట్టి తీయాలి. ప్రాసెస్ అంట. ఇక్కడ నుంచి పెప్పర్ ఎట్లా చేస్తారు మొత్తం ప్రాసెస్ ఉంది, ఫస్ట్ నుంచి ఎండ్ దాకా. ఇంకా బ్లాక్ పెప్పర్, రెడ్ పెప్పర్, వైట్ పెప్పర్ ఉంది. చూసుకోండి, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. వెబ్సైట్ ఏమైనా ఉందా అన్న? వెబ్సైట్ ఉంది మనకు. వెబ్సైట్ పేరు ఏంటిది? వెబ్సైట్ స్పైస్ రూట్ ఆయుర్వేదిక్ అండ్ స్పైసెస్. స్పైస్ రూట్ ఆయుర్వేదిక్ అండ్ స్పైసెస్ అంట వెబ్సైట్ పేరు. చూసుకోండి, చూసి అప్లై చేయండి. మీ హోమ్ డెలివరీకి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఊదు చెట్టు. ఊదు అత్తరు తెలుసు కదా, పెర్ఫ్యూమ్ వాడతారు. అత్తర్ అంటే వరల్డ్ లో వెరీ ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్ అని చెప్పవచ్చు. సో ఇది వచ్చేసి ఈ చెట్టు నుంచి మనకు అత్తరు తయారైతాయి. ఈగిల్ వుడ్ అని ఇంగ్లీష్ లో అంటారు. సో ఇది ఒక 45-50 inches విడ్త్ అయిన తర్వాత దీనిలో హోల్ పెట్టుకోవాలి. హోల్ పెడితే దీనిలో ఒక లిక్విడ్ ప్రొడ్యూస్ అయితే ఆ లిక్విడ్ ని ప్రాసెస్ చేసి మనం అత్తరు తయారైతుంది. సో ఈ వుడ్ కూడా మనకు పెర్ఫ్యూమ్ గా యూజ్ చేయగలుగుతాం. ఇదేంటి అంటే ఫైర్ లో పెట్టుకుంటే మనకు బాగా స్మెల్ వస్తుంది. క్యాంప్ ఫైర్ యూజ్ అవుతుంది. ఇది గంధం చెట్టు అండి. గంధం చెట్టు అయితే మీకు తెలుసు. అది నుంచి పెర్ఫ్యూమ్స్, అదేవిధంగా శాండల్ ఆయిల్, ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్, ఇంకోటి అంటే శాండల్ పౌడర్స్ అన్ని తయారైతే ఫేస్ అప్లై చేయడానికి ఉన్న పౌడర్స్ అన్ని యూజ్ అయితే. ఇంకోటి అంటే హిందూస్ ట్రెడిషనల్ గా పొట్టు కూడా శాండల్ బాగానే యూజ్ అవుతుంది. సో దీని నుంచి మేమైతే దీని నుంచి శాండల్ క్రీమ్, అదేవిధంగా శాండల్ ఫేస్ ప్యాక్, ఇంకా శాండల్ ఆయిల్స్ అన్ని దీని నుంచి తయారవుతుంది. సో ఇది వచ్చేసి రక్త చందనం అంటే రెడ్ శాండల్ వుడ్. పుష్ప సినిమా అది రెడ్ శాండల్ వుడ్. ఈ రెడ్ శాండల్ వుడ్ వచ్చేసి మనకి ఫేస్ లో పింపుల్స్ ఈ చెట్టు అది చిన్న పెరుగుతాయి. సో మనకు పెద్ద ప్లాంట్ ఉండేది, అది ఎండిపోయిన తర్వాత కొత్త ప్లాంట్ పెట్టుకోవాలి. సో ఇది మనకు ఫేస్ లో అప్లై చేయడానికి, ఫేస్ లో పింపుల్స్ పోవడానికి, బ్లాక్ మార్క్ పోవడానికి, అండర్ ఐ బ్లాక్నెస్ తగ్గడానికి అన్ని యూజ్ అవుతాయి. కానీ ఇది కండిషన్ అంటే నైట్ మాత్రమే యూజ్ చేయాలి, డే టైమ్ లో మీరు యూజ్ చేయొద్దు. యూజ్ చేసుకున్న మన ఫేస్ లో కలర్ చేంజ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మిల్క్ కానీ రోజ్ వాటర్ లో మిక్స్ చేసుకొని ఫేస్ లో అప్లై చేసుకోవాలి. ఇది ఉంది మన దగ్గర ప్రొడక్ట్ ఉంది, పౌడర్ ఉంది. ఇది అదే విధంగా మనకు స్టిక్స్ ఫామ్ కూడా ఉంది. సో అది స్టిక్ అంటే సైజ్ పట్టి ఉంది, దానికి గ్రామ్ వైజ్ ఉంది ప్రైస్. సో ఒక గ్రామ్ వచ్చేసి 15 rupees ఉంటుంది. ఇంకా పౌడర్ వచ్చేసి 100 grams చూడాలి, షాప్ వచ్చి చూపిస్తాను. ఇంటికి ఫోన్ చేసి అడుగుదాం తీసుకుని. ఇంత న్యాచురల్ గా దొరుకుతుంటే తీసుకోపోతే ఎట్లా? ఇది దంతపాల అనే ప్లాంట్. దంతపాల అంటే దంతపాల వచ్చేసి ఆయుర్వేద వెరీ ఫేమస్ ప్లాంట్ దంతపాల. ఇది వచ్చేసి స్కిన్ డిసీజ్ కొనే మెయిన్ మెడిసిన్ దీనికి తయారైతుంది. సోరియాసిస్, ఎక్సిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్ ప్రాబ్లం అట్లాంటి మన స్కిన్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లానికి మెయిన్ మెడిసిన్ వచ్చేసి దంతపాల నుంచి తయారు. సో ఈ దంతపాల లీఫ్ డైరెక్ట్గా మనకు కోకోనట్ ఆయిల్ మనం ఫ్రై చేసుకొని అది పౌడర్ చేసి యూజ్ చేసినా కూడా మనకు రిజల్ట్ వస్తుంది. కారణం ఏంటంటే అంద బెనిఫిట్ ఉన్న ఒక ప్లాంట్ వచ్చేసి దంతపాల. ఇది మనకు మెయిన్గా సోరియాసిస్,
అదేవిధంగా ఎక్సిమ్ అనే రోగానికి 6 months మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి. సో నార్మలీ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ ఇచ్చింగ్ ప్రాబ్లం లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం జస్ట్ 3-4 టైమ్స్ అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ వస్తాయి. ఇది వచ్చేసి నాగదంది అనే ప్లాంట్. నాగదందికి ఆయుర్వేదలు ఏమంటారంటే పాంబు విషయం కూడా ఈ మెడిసిన్ చేంజ్ చేయగలుగుతాం అని అంటారు. కానీ మేమైతే పాంబు విషయం ఇవ్వట్లేదు. మేము వచ్చేది మన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, మన బ్లడ్ టాక్స్ రిమూవ్ అవడానికి, బ్లడ్ ఫిల్టర్ చేయడానికి ఈ మెడిసిన్ యూస్ అవుతుంది. ఇది ఇంటేక్ మెడిసిన్, కషాయం అంటారు ఆయుర్వేదలు, కషాయం అంటారు. అంటే ఇది ఎలా యూస్ చేయాలంటే డైలీ 2 times పొద్దున మనం బిఫోర్ బ్రేక్ఫాస్ట్, నైట్ బిఫోర్ డిన్నర్ మనం ఒక 10 ml హాఫ్ గ్లాస్ హాట్ వాటర్లో లుక్వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని మనం వాడుకోవాలి. ఆ విధంగా ఒక 3 నెలలు వాడుకుంటే మన బాడీలో మన బ్లడ్లో టాక్సిన్ రిమూవ్ చేయడానికి, అదేవిధంగా మన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి యూస్ అవుతుంది. ఇంకోటి అంటే మన ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి లేకపోతే డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు కూడా మనకి ఇది యూస్ చేయలేదు. వాళ్ళ బ్లడ్లో టాక్సిన్ రిమూవ్ చేయడానికి, మన నికోటిన్ కంటెంట్ని రిమూవ్ చేయడానికి, ఆల్కహాల్ కంటెంట్ని రిమూవ్ చేయడానికి అని బాగానే యూస్ అవుతుంది. ఇది వచ్చేసి సఫేద్ ముసిలి. ముసిలి అంటే మీకు తెలుసు అనుకుంటున్నాం, అది వైట్ ముసిలి అని ఇంగ్లీష్ అంటారు. ఇది వైట్ ముసిలి వచ్చేసి మనకి న్యాచురల్ వయాగ్రా ఫర్ జెంట్స్. జెంట్స్ న్యాచురల్ వయాగ్రా యూజ్ అవుతుంది. ఇది మనకి డిఫరెంట్ వేలు ఉంది, పౌడర్ ఫార్ములు ఉంది, టాబ్లెట్ ఫార్ములు ఉంది, ఇంకా జామ్ టైప్. జామ్ అంటే హనీలు మిక్స్ చేసి కూడా ఉంది. సో యూజ్ చేయడం ద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. న్యాచురల్ వయాగ్రా, నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ జెంట్స్ స్పెషల్ మెడిసిన్ దీనికి తయారవుతుంది. వైట్ ముసలి అంట, వయాగ్రా అంట, న్యాచురల్ వయాగ్రా అంట. తీసుకోండి మరి అబ్బాయిలు, మీ ఇష్టం. ఇది వచ్చేసి కాఫీ ప్లాంట్. కాఫీ ప్లాంట్ మెయిన్ గా మనకి ఇండియాలో కాఫీ ప్రొడక్షన్ వచ్చేసి మన కేరళలో ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. సో మనకు తెలుసు బయట మనకు బ్రూ కాఫీ, నెస్కాఫే అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానిలో అన్ని జిగ్గరి యాడ్ అవుతుంది కాబట్టి అది మనం బయట పెట్టుకుంటే మెల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, కట్టే అయిపోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇది వచ్చేసి ప్యూర్ కాఫీ పౌడర్. మీరు ఎన్ని రోజులు బయట ఓపెన్గా పెట్టుకున్నా కూడా అది మెల్ట్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి అంటే కట్టిపోదు. కారణం ఏంటంటే ఇది ఏం మిక్సింగ్ ఉండదు. ఇది ప్యూర్ కాఫీ అన్నమాట. ఇది మనం రెడ్ అయిన తర్వాత ఈ రెడ్ సీడ్ని కలెక్ట్ చేసుకొని ఎండలు పెట్టుకుంటే ఒక 5 daysలో డ్రై అప్ అవుతాయి. డ్రై అప్ అయిన తర్వాత మన దాంట్లో పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకుంటే మనకు కాఫీ బీన్స్ వస్తాయి. ఆ కాఫీ బీన్స్ని మరొకటి మనం తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ చేసిన తర్వాత పౌడర్ వేసుకుంటే మనకు కాఫీ పౌడర్ వస్తుంది. సో ఇది మనం యూజ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు ఎనర్జీ రావాలంటే, మైండ్ రిలాక్స్ అవడానికి బాగానే యూజ్ అవుతుంది. సో డికాషన్ యూజ్ చేయగలుగుతాం, ఇంకా ఫిల్టర్ కాఫీ లేకపోతే ఇన్స్టెంట్ కాఫీగా మనకు యూజ్ చేయగలుగుతాం. సో ఇది వచ్చేసి శతావరి. శతావరి అంటే మీకు అందరికీ తెలిసే ఒక ప్లాంట్. శతావరి ఆస్పరాగస్ అని అంటారు. సో శతావరి అంటే ఇది లేడీస్ ఫ్రెండ్లీ ప్లాంట్ అని అంటారు. సో ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఉన్న ప్రొడక్ట్. గైనకాలజీ ఇష్యూస్ ఉన్న మెయిన్ మెడిసిన్ శతావరి నుంచి వస్తుంది. సో మన ఇండియన్ ఆయుర్వేదంలో 12% నుంచి మన గైనకాలజీ ఇష్యూస్ ఉన్న మెయిన్ మెడిసిన్ అంటే శతావరి వాడతారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే పీసీఓడి, పిఓఎస్, యూట్రస్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పెయిన్, బ్లీడింగ్స్ అట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోర్ దాన్ 100 టైప్ ఆఫ్ గైనకాలజీ ఇష్యూస్ని మెడిసిన్ వచ్చేసి శతావరి. శతావరి రూట్స్ అండి. అదే దాని యొక్క 30-40 రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ డైరెక్ట్గా మనకి జ్యూస్ చేసి లేడీస్కి ఇవ్వగలుగుతాం. లేకపోతే మేమైతే టాబ్లెట్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో ఉంది. సో చవనప్రాష్ మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో ఇది యూజ్ చేయడం ద్వారా మనకు పీసీఓడి, పిఓఎస్, యూట్రస్ ప్రాబ్లం అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైనకాలజీ చేసి మెడిసిన్ యూజ్ చేయగలుగుతాం. ఇంకోటి అంటే అబౌవ్ 40-50 ఏజ్ అయినప్పుడు మనకి యూట్రస్ రిలేటెడ్ క్యాన్సర్ లేదా బ్లాడర్ ఫామింగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మన నార్మల్ డిసీజ్ అందరికీ తెలుస్తుంది. 40 అబోవ్ అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉంటుంది. మనం ఒకవేళ మన యూట్రస్ రిమూవ్ చేయాలంటే మన బాడీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బాడీ హీటింగ్ వస్తే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా మన బాడీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా కూడా మనకి ఈ మెడిసిన్ యూజ్ చేయాలి. ఇయర్లీ ఒక 2 months ఈ మెడిసిన్ యూజ్ చేయడం ద్వారా మన యూట్రస్ క్లీన్ అవుతుంది. క్లీన్ అవడానికి ఈ మెడిసిన్ బాగానే యూజ్ చేయగలుగుతాం. సో ఇది శతావరి. జస్ట్ ఫర్ షోకి ఆర్టిఫిషియల్. ఇది ఆర్టిఫిషియల్ జస్ట్ ఫర్ షో అంట. ఇది బ్రహ్మి అన్న, బ్రహ్మి ప్లాంట్. బ్రహ్మి అంటే మీకు తెలుసు తెలుగులో అయితే ఇది సరస్వతి ఆకు అని అంటారు. దీనికి సరస్వతి ఆకు. సో సరస్వతి అంటే మీకు తెలుసు, సరస్వతి వచ్చేసి గాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సరస్వతి. సో గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది మెయిన్ గా దేనికి యూజ్ అంటే మెమరీ పవర్ ఇంప్రూవ్ అవడానికి, మైండ్ రిలాక్స్ అవడానికి, స్ట్రెస్ కంట్రోల్ అవడానికి, యాంగ్జైటీ రిడ్యూస్ అవడానికి, అదేవిధంగా బ్రెయిన్ రిలాక్స్ అవడానికి అన్ని బాగానే యూజ్ చేయగలుగుతాం. మన చిన్న పిల్లలకు మనకు ఇది పౌడర్ ఫామ్లో ఉండేది. పిల్లలకు మిల్క్లు కానీ హాట్ వాటర్ మిక్స్ చేసి ఇవ్వగలుగుతాం. ఇంకోటి అంటే సో మనం నార్మల్గా మన పిల్లలకి ఇచ్చే ప్రొడక్ట్ వచ్చేసి బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ అలాంటి ప్రొడక్ట్ ఇస్తారు. దాని అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అంటే మీకు తెలుసు అనుకుంటున్నాం, సింథటిక్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అది మన హెల్త్కి
మంచిది కాదు. మనం యూజ్ చేసుకుంటే మనకు మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు. సో ఇది అనేది ఒక 5 రకాలైన ఆయుర్వేద మూలికతోని తయారు చేసే ఒక ప్రోడక్ట్. ఇది పొద్దున మనకు ఒక గ్లాస్ మిల్క్లు లేకపోతే వాటర్లో ఒక స్పూన్ మిక్స్ చేసుకొని పిల్లలకి ఇవ్వలేదాం. పిల్లలకి ఇస్తే పిల్లలు ఎనర్జెటిక్గా ఉంటుంది, మెమరీ పవర్, ఐ పవర్, అదేవిధంగా మైండ్ రిలాక్స్ అవడానికి, స్ట్రెస్ కంట్రోల్ అవ్వడానికి బాగానే యూజ్ అవుతుంది. పెద్దలకు టాబ్లెట్ ఫామ్, పెద్దలకు మెయిన్గా ఐసైట్ ఇంప్రూవ్ అవడానికి, అదేవిధంగా మైండ్ రిలాక్స్ అనే బ్రెయిన్ రిలాక్స్ అవడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. ఆఫీసులో అదేవిధంగా మనం టెన్షన్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి ఇది ఎక్కువ వాడవచ్చు. యూజ్ చేయడం ద్వారా వాళ్ళ మెమరీ రిలాక్స్ అయితే మైండ్ రిలాక్స్ అవడానికి బాగానే యూజ్ అవుతాయి ప్రొడక్ట్. సీడ్స్ ఉన్నాయా? సీడ్స్ కాదండి, ఇది మెయిన్గా దీనిలో లీవ్స్ నుంచి మన పౌడర్ తయారైంది. లీవ్స్ ట్రై చేసిన సీడ్స్ ఉన్నాయా? సీడ్స్ ఉన్నది. సీడ్స్ కూడా అంటే మీకు సీడ్స్ అయితే ఈ సీజన్ కాదు, ఇప్పుడు ఇక ఫ్లవర్ వచ్చిన తర్వాత సీడ్ అయినప్పుడు మీకు యూజ్ చేయగలుగుతాం. ఇది వచ్చేసి ఇప్పుడు అది మెడిసిన్ దాని ఆకుల నుంచి తయారు చేస్తారు. ఆకులు మిషన్ లో డ్రై చేసి పౌడర్ చేస్తారండి. సో ఇది వచ్చేసి నీల శంఖ పుష్పం లేకపోతే బటర్ఫ్లై పీ అంటారు. సో నార్మల్లీ అందరికి తెలుసు బ్లూ టీ. నార్మల్ అందరూ వాడే ప్రోడక్ట్ వచ్చేసి బ్లూ టీ. బ్లూ టీ దేనికి యూజ్ అయ్యిందే, బ్లూ టీ యూజ్ మన బాడీలో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకి క్యాన్సర్ అలాంటి రోగాన్ని రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇది యూజ్ చేయడం ద్వారా మనకు బాడీలో మనకు ఎనర్జీ, అదేవిధంగా మనకు క్యాన్సర్ సెల్స్ని ప్రివెంట్ చేయడానికి అన్ని బాగా యూస్ అయితే ఈ బ్లూ టీ. ఇది బ్లూ టీ ఎక్కువ వాడడం ద్వారా మనకు బాడీకి మన బెనిఫిట్ ఏంటంటే మన బాడీకి మనకు స్ట్రెంగ్త్, ఎబిలిటీ అట్లాంటి ఇంప్రూవ్మెంట్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. అదేవిధంగా మనకు ఇది మనకు యాంటీ ఆక్సిడెంట్గా వాడవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ వస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ రావడం ద్వారా మనకి క్యాన్సర్ అట్లాంటి రోగం రాకుండా ఉండడానికి బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు నార్మల్లీ అందరూ బ్లూ టీ బాగానే యూస్ చేస్తారు. ఇది ఓకే, సూపర్. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడతారు. ఎక్కడ నేర్చుకుర్రా? యాక్చువల్లీ నేను 15 years ఆంధ్ర తెలంగాణలో ఉంటాను. ఓకే. భువనగిరి, చౌటుప్పల్, ఉప్పల్, ఇంకోటి జనగం, వరంగల్. మీరు ఎక్కడండి? మాది మహబూబాద్ దగ్గర. మహబూబాద్ దగ్గర ఎక్కడ? మాది మహబూబాద్ దగ్గర విలేజ్ అన్నమాట. విలేజ్ అది ముల్కల్పల్లి రోడ్ ఐడియా? తెలుసు. ఖమ్మం టు తెలుసు. డోర్నకల్కు మహబూబాద్ కు మధ్యలో. డోర్నకల్ తెలుసా? అయితే డోర్నకల్ నుంచి మా ఊరు 10 kilometers. అంతేనా? 10 kilometers. మహబూబాద్ 6 years ఉండేది. మహబూబాద్ ఇంకోటంటే మన కేసముద్రం, నెల్లికుదురు. నేను మహబూబాద్ లో చదువుకున్నా 10th class. ఏ స్కూల్లో? మహర్షి విద్యాలయ. మహర్షి తెలుసు. సూపర్. అంటే మేము తొర్రూరు బస్ స్టాండ్ ఉంది కదా, మన దాదాపు ఒక అందరినీ నాకు తెలుసు మహబూబాద్ లో, అందరినీ మాకు తెలుసు. సో ఇది కస్తూరి టార్మరిక్ అండి. కస్తూరి టార్మరిక్ అంటారు. కస్తూరి టార్మరిక్ మీకు తెలుసు అనుకున్నారు, స్పెషలీ లేడీస్ వాడే ప్రొడక్ట్ ఇది. మన బాడీలో, మన ఫేస్లు లేకపోతే లెగ్స్లో, హ్యాండ్స్లో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ఈ కస్తూరి టార్మరిక్ యూజ్ అవుతుంది. సో మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ప్రొడక్ట్ దొరుకుతాయి. వీట్ అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ప్రొడక్ట్ ఉంది. అది యూజ్ చేయడం ద్వారా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, కానీ అది ఒక 2 times 3 times యూజ్ చేసుకుంటే మనకు రిజల్ట్ వస్తాయి, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. కానీ ఇది వచ్చేసి న్యాచురల్ ప్రొడక్ట్. ఇది యూజ్ చేయడం ద్వారా మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేదు, కానీ ఇది ఒక 25 times లేదా 30 times రెగ్యులర్గా వాడితేనే మనకు బెనిఫిట్ వచ్చేది. సో అది ఒక 2 times 3 times వాడితే మనకి రిజల్ట్ వస్తాయి. ఇది మనం 20 times రెగ్యులర్గా వాడితే మనకు అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి, హ్యాండ్స్లో, లెగ్స్లో, అవర్ బాడీ పార్ట్లో అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి స్పెషల్లీ లేడీస్ యూజ్ చేయాలి. ఇది లేడీస్కి ఉన్న ప్రొడక్ట్. ఇది యూజ్ చేసినప్పుడు ఐబ్రో మీద టచ్ కాకుండా యూజ్ చేయాలి. సో రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు ఐబ్రో లేకపోతే ఐఎల్డ్ మీద టచ్ అయితే అది ఊడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం యూజ్ చేస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. సో ఇది మనం హనీలు లేకపోతే మన రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని ఫేస్లో అప్లై చేయగలుగుతాం. సో ఇది అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఉన్న ప్రొడక్ట్. ఇది కరిమంజల్. ఈ హెయిర్ హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి అది ఉందండి, కింద చూపిస్తాలే. ఇది వచ్చేసి కరిమంజల్. కరిమంజల్ అంటే బ్లాక్ టర్మరిక్ అంటారు. బ్లాక్ టర్మరిక్ వచ్చేసి మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ యూజ్ అవుతుంది. ఇంకా కుర్కిమిన్ క్యాప్సూల్ అనే ఒక క్యాప్సూల్ మేము తయారు చేసి అమ్ముతారండి. అది వచ్చేసి క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ మెడిసిన్ యూజ్ చేయగలుగుతాం. క్యాన్సర్కున్న ట్రీట్మెంట్ కాదు, క్యాన్సర్ ఇది యూజ్ చేస్తే క్యాన్సర్ తగ్గదు, కానీ ఇది యూజ్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీకు క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎవరైనా పేషెంట్స్ ఇది వాడితే డాక్టర్స్ 5 years వరకు లైఫ్ చెప్తే మనకు 8 years 10 years వరకు ఎక్స్టెండ్ చేయగలుగుతాం. ఆ టైంలో మనకు ట్రీట్మెంట్ చేసుకొని మనకు క్యాన్సర్ని మనకు తగ్గియచ్చు. ఇది యూజ్ చేయడం ద్వారా మన బాడీలో క్యాన్సర్ సెల్ని స్ప్రెడ్డింగ్ కంట్రోల్ చేస్తారు. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది మనకు పౌడర్ ఫార్ములా ఉంది, ఇంకోటి అంటే టాబ్లెట్ ఫార్ములా ఉంది. పౌడర్ అంటే వీక్లీ వన్సే మనం యూజ్ చేయాలి.
ఎక్కువ వాడితే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ అయితే మనకు అది కూడా ప్రొవైడ్ అవుతుంది. వీక్లీ వన్స్ మనం మిల్క్లో 1/2 టీ స్పూన్ మిక్స్ చేసుకొని వాడితే మనకు బాడీకి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ వస్తాయండి. సో ఇది వచ్చేసి అముక్కూర అంటే అశ్వగంధ అంటారు. అశ్వగంధ తెలుసు అనుకుంటున్నాను. జెంట్స్కి అశ్వగంధ ప్రొడక్ట్ అది గురించి అందరికీ తెలుసు. అశ్వగంధ అంటే హోర్స్, అశ్వగంధ అంటే హోర్స్ పవర్ అని అంటారు. సో మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవడానికి, రెసిస్టింగ్ పవర్ ఇంప్రూవ్ అవడానికి మెయిన్గా అది వాడవచ్చు. ఇది చిన్నపిల్లలకి, అడల్ట్, లేడీస్, జెంట్స్ అందరికీ యూజ్ చేయగలుగుతాం. ఇంకోటి అంటే దీనిలో ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకొని మనం వాడితే మనకి ఇది ఒక బూస్టింగ్ హార్మోన్ అని వాడవచ్చు. ఇంకా అశ్వగంధ పార్కిన్సన్స్ అన్న డిజీజ్కి మెయిన్ మెడిసిన్ వచ్చేసి అశ్వగంధ. సో డిఫరెంట్ వేలు మనకు అశ్వగంధ వాడవచ్చు. అశ్వగంధ వచ్చేసి క్యూన్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. కారణం ఏంటంటే అన్ని ఆయుర్వేద మెడిసిన్లో ఒక 2%, 3% అశ్వగంధ మిక్స్ చేస్తారు. దేనికంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి, మన యూజ్ చేసే మెడిసిన్ మన బాడీకి రిజల్ట్ రావడానికి ఈ అశ్వగంధ హెల్ప్ చేస్తారు. సో బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్గా ఇది యూజ్ చేయడం ద్వారా మనకి ఇంక్రీజ్ అవుతుంది. దానికి అన్ని ఎక్కువనే వాడతారు. సూపర్. పెద్ద ప్లేసే అనుకుంటా ఇది. సార్ మనకు ఈ 45 acres ల్యాండ్ సార్ మొత్తం. సో మేము ఇచ్చే స్పైసెస్ అన్ని మా ఓన్ ప్రొడక్ట్ మేము ఇస్తారు. ఓకే. సో కాబట్టి మీకు ఫ్రెష్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్, బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ మీకు ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఓకే. మొత్తం 45 ఎకరాల ప్లాంటేషన్ అంటే మొత్తం వీళ్ళ ఓన్ ప్రొడక్ట్సే. మొత్తం బయట నుంచి కెమికల్స్ అయ్యేం ఉండవు, మొత్తం న్యాచురల్గానే చేస్తారు. యాలకులు అంటే తెలుసు. యాలకులు మెయిన్గా స్పైసెస్ అవి వాడతారండి. సో ఈ ఒక ప్లాంట్ పెట్టుకుంటే మనకు 12 సంవత్సరం వరకు లైఫ్ టైం ఉంది. ఒక ప్లాంట్ పెట్టుకుంటే ఇది యాలకులు కనిపించే ఉంది, సీడ్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ రండి, ఇక్కడైతే బాగానే ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. ఈ యాలకులు కింద మొలిస్తే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునా? సో ఇది స్పెషాలిటీ ఏంటంటే దీనికి సీజన్ అనేది లేదు. ఓకే. సో మిగతా అన్ని ప్లాంట్స్ ఒక పర్టికులర్ సీజన్ ఉంది, సీడ్ రావడానికి, ఫ్లవర్ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అవైలబుల్, అన్ని ఏరియాలో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మ్యాంగో చెప్తున్నాం. మ్యాంగోకి ఇయర్లీ వన్సే మనకు క్రాప్స్ వచ్చేది. అది ఒక మార్చి నుంచి మే, జూన్ వరకు మనకు వస్తాయి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ సీజన్ రావాలి. కానీ ఇక కాడము అలా కాదు. ఇది మీరు 365 days కాడంలో సీడ్, ఫ్లవర్స్ కనిపించచ్చు. సో ఇది కిందనే కాయ కాస్తుందండి. దీనికి చరం అంటారు. ఈ రూట్, అప్పర్ రూట్కి చరం అని అంటారు. దీనిలో కాయ కాస్తారండి. సో ఒక చెట్టులో మనకు 5 రకాలైన సీడ్స్ ఉన్నది. అంటే మెచ్యూర్ అయినది ఉంది, మెచ్యూర్ కాకపోతుంది, చిన్నది ఉంది, పొట్టు ఉంది, అన్ని రకాలైన సీడ్స్ ఉన్నాయి. ఎవరీ 45 days మనకు దీని నుంచి కాయ తీయగలుగుతాం. తీసినప్పుడు మెచ్యూర్ అయిన పంట అయిన కా మాత్రం తీయాలి. తీసినప్పుడు మనం ఎవరీ 45 days మనకి కాయ తీసి డ్రై చేయగలుగుతాం. ఒక్క ఇయర్లో వచ్చేసి 8 కాకుండా 9 times మనకు ఇది సీడ్ కలెక్ట్ చేయగలుగుతాం. అది స్పెషాలిటీ. అది మెచ్యూర్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ వర్క్ చేసిన ఇది చూడండి, ఇది అన్ని మెచ్యూర్ అయిన సీడ్ కాదు. మెచ్యూర్ అంటే కలర్ కొద్దిగా డార్క్ అవుతుంది. సో చూడండి, సో ఈ యొక్క సీడ్ నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇది మెచ్యూర్ అయి వస్తుంది. ఇంకా పండ అయ్యే చూపిస్తా. పండ అయ్యే సీడ్ వచ్చేసి చూడండి, పండ అవుతుంది. చూసినా ఇది మెచ్యూర్ అయ్యి. ఇది అయితే పొట్టు, ఇది చూడండి వైట్ కలర్లో ఉంటుంది లోపల, ఇది పొట్టిది. ఇది అదే విధంగా మనం ఆల్రెడీ మేము ఇది కాయ తీసుకున్నాం కాబట్టి పండ అయ్యేది తక్కువనే ఉంటుంది. అయినా నేను చూపిస్తాను. చూడండి, ఇదన్నీ మెచ్యూర్ అయి వస్తుంది ఇది. సో ఎవరీ 45 days మనకు దీని నుంచి కాయ తీయగలుగుతాం. తీసినా కూడా మనకు ఎండలో పెట్టి డ్రై చేయరాదు, మనం మిషన్లో డ్రై చేసుకోవాలి. మిషన్ డ్రై చేస్తేనే మనకు ఆ కలర్ ఉంటేనే దానికి విలువ అనేది. సో మనకు మార్కెట్లో మనకు బాగా గ్రీన్ కలర్ ఉన్న కాడము దొరుకుతాయి. సో మీరే అనుకోకండి, అది మన దానిలో అయితే కలర్ యాడ్ చేస్తాం. కారణం ఏంటంటే ఒకే కలర్ లో తెలుసు అన్న, బయట మొత్తం కల్తీ కలర్ అంటే మేము ఇచ్చే ప్రొడక్ట్ లో న్యాచురల్ కలర్ ఉండి దానిలో డిఫరెంట్ కలర్ సీడ్ మనకు దొరుకుతాయి. సో షాపులు దొరికే ప్రొడక్ట్ ఒకే కలర్ లో ఉంటది. కారణం ఏంటంటే కలర్ యాడ్ చేసుకుని డ్రై చేస్తారు. సో మేము ఇచ్చే ప్రొడక్ట్ లో ఎల్లో కలర్ కనిపించవచ్చు, లైట్ గ్రీన్ ఉండొచ్చు, డార్క్ గ్రీన్ ఉంటుంది, డిఫరెంట్ కలర్ సీడ్ కనిపిస్తుంది. అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది కలర్ యాడ్ చేసిందా లేదని. సో కలర్ యాడ్ చేసుకుంటే దానికి ప్రాబ్లం ఏంటంటే మీరు షాప్ నుంచి కొనుక్కున్నప్పుడు మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. మీరు తీసుకుపోయి ఇంటికాడ పోయి అది ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక 10 రోజులు కలర్ మొత్తం ఫేడ్ అయిపోయి వైట్ కలర్ అవుతుంది. సో మీకు తెలుసు మన కిరాణా షాపులో కొనుక్కున్న ఐటమ్స్ మొత్తం వైట్ కలర్లో ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ ఉండదు. కారణం ఏంటంటే దానికి కలర్ యాడ్ చేసినాం కాబట్టి. కలర్ అనేది ఒక
కెమికల్, అది కెమికల్ యాడ్ చేస్తారు. కెమికల్ ఒక 10-15 రోజుల్లో కలర్ మొత్తం ఫేడ్ అయ్యి వైట్ కలర్ అయితే. సో మేము ఇచ్చే ప్రొడక్ట్కి ఒక 6 months వరకు మన కలర్ గ్యారంటీ ఇస్తారు. సో 6 monthsలో మనం అది యూజ్ చేసుకోవాలి. 6 months వరకు కలర్ గ్యారంటీ అనేది ఉంది. అంటే 6 months వరకు కలర్ ఫేడ్ కావద్దు. సో నార్మల్లీ మనం బయట పెట్టుకుంటే కలర్ కొద్దిగా ఫేడ్ అవుతుంది, కానీ 6 months వరకు కలర్ గ్యారంటీ అనేది కంపల్సరీ మేము గ్యారంటీ ఇస్తారు. కాబట్టి ఇంకోటి అంటే కెమికల్ లేకుండా మనకు యూజ్ చేయాలి. ఇది వచ్చేసి కార్డమన్ డ్రయర్ మిషన్. ఇది మిషన్ డ్రయర్ మిషన్. ఇది మాది ఓల్డ్ మిషన్ ఇది. సో ఇది 600 kg వరకు దీనికి డిపాజిట్ చేయాలి. ఒక టైం 600 kg మనం డిపాజిట్ చేసి మనం డ్రై చేసుకుంటే ఒక 12 hours డ్రై అప్ అవుతుందండి. డ్రై అప్ అయి బయటకు వచ్చేప్పుడు 100 kg మన దీనిలో పెట్టినా మనకు వచ్చేది 100 kg మాత్రమే వస్తాయి. సో రిమైనింగ్ ఒక 500 kg అనేది వాటర్ కంటెంట్ ఉంది. అది వాటర్ కంటెంట్ డ్రై అప్ అయిపోయిన తర్వాత మనకు 100 kg డ్రైడ్ కాడమం దొరుకుతుంది. దీన్ని మనం డ్రై చేసుకోవాలి. చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇన్ని చేయాలంటే మనం రోజు వాడే వస్తువులు చాలా హిస్టరీ ఉంది దాన్ని తీయడానికి చేయడానికి. అవును. సో అందుకే దీనికి ప్రైస్ కూడా ఎక్కువ. అవును, ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దానికి గ్యారెంటీ ఉంది. రబ్బర్ ట్రీ. రబ్బర్ ట్రీ, అవును, నేను అది చూసాను చాలా చోట్ల బయట. ఇక్కడ కవర్లు కట్టారు. అంటే వాటర్ పడకుండా ఈ మిల్క్ అంటే లాటెక్స్ లో వాటర్ పడకుండా మన కవర్ కడతారు. ఇదైతే షోకి ఉన్నా కాబట్టి మేము కవర్ కట్టలేదు. ఇది చూడండి, ఇది రబ్బర్ వైట్ చూపిస్తాం మీకు. ఇది చూసిన లాటెక్స్. ఇది రబ్బర్. ఒక చెట్టు 7 పెట్టిన తర్వాత 7 years తర్వాత మనకి దీనికి కట్ చేసుకుని ఈ లాటెక్స్ కలెక్ట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఆ కవర్ లోకి లిక్విడ్ వచ్చి అది రబ్బర్ అవుతుంది. ప్రతి మార్నింగ్ మనం ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీని కింద కప్స్లో ఇది మిల్క్ అంటే లాటెక్స్ వచ్చేసి ఫిల్ అవుతుంది. ఒక 200 ml వరకు ప్రతి డైలీ ఒక చెట్టు నుంచి వస్తుందండి. అది మనం కలెక్ట్ చేసుకొని డ్రై చేసుకోవాలి. డ్రై చేసిన తర్వాత సో మనకు డైరెక్ట్గా ప్రొడక్ట్ ఏం తయారు చేయరాదు, మనం షాపులు అమ్ముతారు. వాళ్ళు దీని ద్వారా టైర్స్, చప్పల్స్, ఎరైజర్, రబ్బర్ బాండ్, రబ్బర్ బోల్ అట్లాంటి రబ్బర్ ప్రొడక్ట్ అన్ని దీని నుంచి తయారు చేస్తారండి. సో స్పెషలీ టైర్స్ కున్న ప్రొడక్ట్ ఈ చట్నీ చూస్తాండి. టైర్స్ తయారు చేయడానికి మెయిన్ గా ఈ రబ్బరే వాడతారు. నేను కేరళ వచ్చిన కానీ చూస్తాను రబ్బర్ కవర్లు ఎవరిని అడుగుదా ఎవరిని. జాజిపత్రి. ఇది జాజికాయ చెట్టు. ఇది జాజికాయ చెట్టు పెద్దగా ఉండదు. దీనిలో ఇయర్లీ వన్సే మనకు క్రాప్స్ వచ్చేది. ఇన్ ద మంత్ ఆఫ్ February, March, April మాదం దీనికి సీజన్. సో ఈ జాజికాయ ప్లస్ జాజిపత్రి వచ్చేసి ఈ ఫ్రూట్స్కి లోపడే ఉంటుంది. అది మెచ్యూర్ అయితే చెట్టులో అది ఆటోమేటిక్ ఓపెన్ అయ్యి కింద పడుతుందండి. అది సీడ్ ఫ్లవర్ అనేది, ఫ్లవర్ కాదు, జాజిపత్రి అనేది కింద పడుతుంది. అప్పుడు మనం అది ఎరుకోవాలి, డ్రై చేసుకొని యూజ్ చేయాలి. ఇది మసాలాలు మెయిన్గా యూజ్ చేసే ఒక ప్రోడక్ట్. సో ఇది బిర్యానీకి యూజ్ చేయడానికి, మసాలా యూజ్ చేయడానికి అని బాగా యూస్ అవుతుంది. అవును. ఈ జాజిపత్రి ఉంది రెడ్ కలర్లో, ఈ రెడ్ కలర్లో ఉన్నది అది కట్ చేసుకొని చిన్న చిన్న పీస్ చేసి ముక్కలాగి మనం బిర్యానీలు అన్నీ యూజ్ చేయాలి. బాగా టేస్ట్ వస్తుందండి. ఇంకా సీడ్ కూడా మనం కట్ చేసుకొని బిర్యానీలు అన్నీ యూజ్ చేయగలుగుతాం. యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే రైస్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండడానికి, సపరేట్ విడివిడిగా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తారు ఈ సీడ్ వచ్చేసి. సో ఈ జాజిపత్రి వచ్చేసి మనకు బిర్యానీకి టేస్ట్, స్మెల్ ఇవ్వడానికి బాగానే యూస్ అవుతుంది. ఇది వచ్చేసి వాదం కొల్లి అనే ప్లాంట్. వాదం కొల్లి జస్ట్ అంటారు. ఇది ఆర్థరైటిస్ ప్రాబ్లమ్కి మెయిన్ మెడిసిన్. జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అలాంటి మన బాడీలో ఉన్న అన్ని రోగానికి, అన్ని పెయిన్స్కి మెయిన్గా యూస్ అవుతుంది. ఇది మెడల్ నుంచి కిందికి ఉన్న పెయిన్స్కి ఎక్కువ వాడతారు. ఇది స్పెషలీ జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఆర్థరైటిస్ ప్రాబ్లానికి మెయిన్ మెడిసిన్ వచ్చేసి వాదం గురించి తయారవుతుందండి. సో ఇది కొద్దిగా మనం అప్లై చేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత మనం ఏం చేసుకోవాలంటే కొద్దిగా మసాజ్ చేయాలి. వేడి చేసుకున్న వాటర్ లేకపోతే మన హాట్ వాటర్ బ్యాగ్ యూజ్ చేసుకొని కొద్దిగా మనం కాపరం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు బాగానే రిజల్ట్ వస్తుందండి. సో ఇది ఒక మనకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటే 41 days రెగ్యులర్ అప్లై చేయాలి. నార్మల్ బాడీ పెయిన్, జాయింట్ పెయిన్కి ఒక 7 days, 8 days అప్లై చేసుకుంటే మనకు రిజల్ట్. ఇప్పుడు నాకు మొన్న గోవాలో కింద పడ్డా, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని మీకు రిజల్ట్ అనేది ఒక 10-15 నిమిషాలు మనకు పెయిన్ తగ్గుతుంది. ఎన్ని రోజులు చేసుకోవాలి? సో మనకు 7 days రెగ్యులర్ అప్లై చేసుకుంటే చాలు. జాయింట్ పెయిన్ అట్లాంటి ప్రాబ్లానికి ఒక 7 days అప్లై చేసుకుంటే చాలు. ఇది నీలే అమరి, ఇది ట్రూ ఇండిగో అంటారు. ఇండిగో అంటే మీకు తెలుసు, హెయిర్ డై అని ఇండిగో నుంచి తయారైతుంది. ఇది ట్రూ ఇండిగో అంటారు. ఇది వచ్చేసి ప్రిమేచర్ గ్రే ఉన్న మెడిసిన్. ప్రిమేచర్ గ్రే అంటే తెలుసు,
తెల్ల ఎంట్రికలు. సో బిఫోర్ 45 బిలో 45 ఏజ్ ఉన్న వాళ్ళకు మేము గ్యారంటీ ఈ ప్రొడక్ట్ ఇస్తారు. సో ఇది మనం వీక్లీ ట్వైస్ మనం స్కాల్పిల్ మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న మనకు తెల్ల ఎంట్రికల్ని మనకు కన్వర్ట్ చేసి బ్లాక్గా చేంజ్ చేయగలుగుతాం. ఇది యూజ్ చేసిన మన హెయిర్లో అయితే మెలానిన్ ఇంక్రీజ్ అవుతాయి. మెలానిన్ డెఫిషియన్సీ మెయిన్గా మనకు ఈ వైట్ హెయిర్ రావడానికి మెయిన్ కారణం మెలానిన్ డెఫిషియన్సీ. మెలానిన్ డెఫిషియన్సీకి మెయిన్ కారణం అంటే మనం యూజ్ చేసే వాటర్, మనం యూజ్ చేసే ఫుడ్, ఇంకోటంటే మన వాతావరణం. ఇదే మూడు కారణాలు. ఆ 3 కారణాలకు మెయిన్ మెడిసిన్ వచ్చేసి ది నీలమరి అనే ప్రొడక్ట్. ఇది మనం 45 వయసుకి కింద ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలి. 45 వయసుకు పైన ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయగలుగుతాం. కానీ మాకైతే గ్యారంటీ లేదు. బిలో 45 ఏజ్ వరకు మేమైతే గ్యారంటీ ఇస్తారు. ఒకవేళ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాలంటే మీరు టెన్షన్ అవసరం లేదు. ఆ బాటిల్ మాకు రిటర్న్ పంపిస్తే ఆ పైసా మీకు రిటర్న్ వస్తుంది. సో ఇది వచ్చేసి జెంట్స్ లేడీస్ కామన్గా యూజ్ చేయగలుగుతాం. ఇది కేశవర్ధిని అనే ఆయిల్. ఇది వచ్చేసి లేడీస్కి మాత్రం యూజ్ చేయడానికి ప్రొడక్ట్. ఇది హెయిర్ గ్రోత్, న్యాచురల్ బ్లాక్, డాండ్రఫ్ కంట్రోల్, స్ప్లిట్టింగ్ ప్రాబ్లం రెడ్యూస్ అయితే, హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతాయి. 5 రకాలైన మెయిన్ బెనిఫిట్ మనకి ఈ యొక్క ఆయిల్ ద్వారా మనకు అబ్బాయిలు కూడా యూజ్ చేయడానికి ఉంది. ఇది కేశవర్ధిని వచ్చేసి లేడీస్కి ఉన్నది. ఇది యూజ్ చేయడం ద్వారా స్ప్లిట్టింగ్ ప్రాబ్లం, అంటే ఎడ్జ్ స్ప్లిట్ అయ్యే ప్రాబ్లం కూడా రెడ్యూస్ చేయగలుగుతాం. లేడీస్ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం అంటే స్ప్లిట్టింగ్ ప్రాబ్లం, ఇంకా ఫాలింగ్ ప్రాబ్లం, హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లానికి ఈ మెడిసిన్ యూజ్ చేయగలుగుతాం. ఇది మనం అప్లై చేసుకోవాలి. తర్వాత లాస్ట్ డైలీ ఒక వీక్లీ ట్వైస్ యూజ్ చేసుకోవాలి. కొద్ది ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ చేతిలో పెట్టుకొని మంచిగా రబ్ చేసిన తర్వాత మన ఎడ్జ్లు కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇది హెయిర్ అప్లై చేయడానికి, మేము ఇచ్చే హెయిర్ ఆయిల్ మొత్తం హెయిర్ అప్లై చేయడానికి కాదు, స్కాల్ప్ని మాత్రం అప్లై చేసుకోవాలి. హెయిర్లు అప్లై చేసుకున్న మనకి రిజల్ట్ రాదు. ఎందుకంటే హెయిర్ గ్రోత్ వచ్చేది స్కాల్ప్ నుంచి హెయిర్ గ్రోత్ అవుతుంది. కాబట్టి మనం అప్లై చేసే ప్రొడక్ట్ అన్ని స్కాల్ప్ని మాత్రం అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసి ఒక 2 అవర్స్ తర్వాత వాష్ చేయగలుగుతాం. సో వాష్ చేయడం ద్వారా మనకు ఒక 3 monthsలో మనకు రిజల్ట్ అనేది అనిపిస్తుంది. అది అలోవెరా వచ్చేసి నార్మల్ అలోవెరా. చాలా మంది ఏం చేస్తారంటే ఈ నార్మల్ గ్రీన్ వైట్ కలర్ అలోవెరా ఫేస్లు అన్ని అప్లై చేస్తారు. కానీ ఇది ఫేస్లు అప్లై చేసుకున్న మనకు రిజల్ట్ ఏమి ఉండదు. జస్ట్ కూలింగ్ వస్తే ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాయి. ఇది మెయిన్గా షాంపూస్, అదేవిధంగా హెయిర్ ఆయిల్స్ అన్ని మిక్స్ అవుతుంది. ఇది రెడ్ అలోవెరా వచ్చి ఫేర్నెస్ పర్పస్ యూజ్ చేసే అలోవెరా, రెడ్ అలోవెరా. ఈ రెడ్ అలోవెరా ఫేర్నెస్ క్రీమ్, ఫేస్ ప్యాక్, ఇంకోటంటే మనకు ఫేస్ క్రీమ్స్ అని ఎక్కువనే వాడతారు. ఇది యూజ్ అయిన ద్వారా అండర్ ఐ బ్లాక్నెస్ తగ్గడానికి అని బాగానే ఉంటుంది ఈ రెడ్ అలోవెరా. సూపర్. కోకో ప్లాంట్, చాక్లెట్ ప్లాంట్, చిన్నపిల్లలు చాక్లెట్ ప్లాంట్. సో ఇది కొక్కో ట్రీ అంట. ఇది కొక్కో ట్రీ పైన చూపించే పెద్ద ట్రీ ఉంది కదా, ఇది కొక్కో ట్రీ. ఈ సీడ్ కనిపిస్తుంది కదా, అది కొక్కో సీడ్ అంటారు. ఆ కొక్కో ఫ్రూట్ ని తీసుకున్న తర్వాత ఆ లోపల ఈ విధంగా సీడ్స్ ఉన్నాయి. ఆ సీడ్ని మనం ఏం చేయాలంటే కలెక్ట్ చేసి ఎండలు పెట్టుకుంటే ఒక 3-4 days డ్రై అయిపోయి ఈ విధంగా అవుతుంది. చూసినావా? ఆ విధంగా అయిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే దానిలో పౌడర్ చేయాలి. పౌడర్ చేసుకుంటే మనకు కాఫీలు, టీలు, మిల్క్ అన్ని మిక్స్ చేసుకొని పిల్లలకి ఇవ్వగలుగుతాం. ఇంకోటి అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ అన్ని తయారయడానికి చాక్లెట్ పౌడర్ యూజ్ అవుతాయి. దీనిలో అయితే స్వీట్ ఉండదు, బాగా చేదు ఉంటుంది. కాబట్టి మనం స్వీట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తయారు చేయాలి. మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఇది డిఫరెంట్ టైప్స్ ప్రొడక్ట్ తయారు చేయగలుగుతాం. చిన్న పిల్లలకు క్యాడ్బరీ కొనియాలన్న కారణం ఏంటంటే ఇది యూజ్ చేయడం ద్వారా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ మన చాక్లెట్ హెల్ప్ చేస్తారు. దానికి అందుకే చెప్తున్నాం, పిల్లలకి అయితే క్యాడ్బరీ లేకపోతే చాక్లెట్ ఎక్కువ ఇవ్వాలంటున్నాం. అంటే ఇవి తినడం ద్వారా పిల్లలు అయితే బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడానికి ఈ కొక్కో పౌడర్ బాగానే యూజ్ అవుతుంది. సూపర్. ఫస్ట్ టైం చూస్తాను అన్నీ, చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ అయినా నేను ఈరోజు. మీద నా ప్లాన్లో లేదు యాక్చువల్లీ ఇవన్నీ. సడన్గా పొద్దున అంటే నేను పొద్దున్న లేచి చూసుకున్నా అసలు ఎటు పోదామని. ఒక ఆటో ఆయన అడిగాను, ఆయన సరే తీసుకుంటే డబ్బులు రావచ్చు. ఇది ముల్లాట్ అన్నారు. ముల్లాట్ అంటే ప్రిక్కిలి కస్టర్డ్ ఆపిల్. నార్మల్లీ ఆంధ్ర, తెలంగాణలో కస్టర్డ్ ఆపిల్ బాగానే ఉంటుంది, కానీ అది చిన్నగా ఉండదు కదా. ఇది పెద్ద ఉంటుంది, ఒక kg అబోవ్ ఉంటుంది ఒక ఫ్రూట్ వచ్చేసి. ఇది ప్రిక్కిలి కస్టర్డ్ ఆపిల్ అంటారు. ఇది మనకు క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి బెస్ట్ ప్రొడక్ట్. ఇది మన కేరళలో త్రిశూర్ అనే ఒక ఏరియా, త్రిశూర్ గురువాయూర్. ఆ త్రిశూర్ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇది మన క్యాన్సర్కి సెట్ అవుతుందని వాళ్ళే ఇది కనిపెట్టారు, సర్టిఫై చేశారు. ఇది మనం యూజ్ చేయడం ద్వారా మన క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ కాదు, క్యాన్సర్ రాకుండా ఉండడానికి మన బాడీకే మనకు యూజ్ చేయడానికి ఉన్న ప్రొడక్ట్ ఇది.
ఇది రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష చెట్టు. ఓకే. సో రుద్రాక్ష తెలుసు కదా. తెలుసు సో తెలుసు. మెయిన్ గా మెడిటేషన్ పర్పస్ మనకు రుద్రాక్ష యూజ్ చేయగలుగుతాం. బాడీలో హీట్ తగ్గడానికి, ఇంకోటంటే మనకు పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో ఫీల్ అవ్వడానికి అన్నిటికీ రుద్రాక్ష బాగానే యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద. సో ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ఈయన ఫస్ట్ మన ఆయుర్వేద ఆపరేషన్ చేసే వ్యక్తి ఇది, ఫౌండర్. సో గాడ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద. ఓ సారీస్ మేము ఇచ్చే మాకు మా ఓన్ ప్రొడక్ట్ అండి ఇది. ఓకే. ఇది హ్యాండ్ మేడ్ సారీస్. ఓకే. హ్యాండ్ మేడ్. సూపర్. సో మనకు ఓణం ఫెస్టివల్ కాబట్టి మనకు ఒక 10% డిస్కౌంట్ ఉంది. సో మేము ఇచ్చే ప్రొడక్ట్ వచ్చేసి మన హ్యాండ్ మేడ్ శారీస్. ఇది వచ్చేసి మనకి అత్తర్ కలెక్షన్స్ ఉంది, కొద్దిగా అత్తర్ కలెక్షన్స్ ఉంది అన్ని ఇందులో నుంచే. అదే ఈ అత్తర్ వచ్చేసి మనకు బయట నుంచి అండి. సో ఇది స్పైసెస్, అదే మెడిసిన్స్ అన్ని మా ఓన్ ప్రొడక్ట్. సారీస్ ఎంత ఉంటాయి మొత్తం నార్మల్గా? డిఫరెంట్ ప్రైస్ ఉందండి. 1000 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో 7000 వరకు ఉన్న ప్రొడక్ట్ మనకు. ఓకే. సూపర్. కూర్చోండి సార్. ఓకే. 2 నిమిషాలు.